హలో నమస్తే. కాళేశ్వరం పైన అసెంబ్లీలో జరిగిన చర్చ చూసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ సర్కారులోని మంత్రుల ఫ్రస్ట్రేషన్ కనపడింది. తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై జరుగుతున్న చర్చలో మంత్రులు మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశాయి. ప్రభుత్వం తప్పు చేసింది లాంటి ఒక ఇంప్రెషన్కి కారణం అయ్యాయి. ఏంటి మంత్రులు మాట్లాడిన మాటలు తప్పు? ఈ అంశం పైన ప్రతిపక్షం వైపు నుంచి హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంగా 30 సార్లకు పైగా ఇంటరప్షన్ జరిగింది. 7-8 మంది మంత్రులు మధ్యలో అడ్డం తగులుతూ వచ్చారు. బహుశా కాంగ్రెస్ పార్టీ సర్కారు హరీష్ రావుని డిస్టర్బ్ చేయాలని రాజకీయంగా అనుకుందేమో. చాలా సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ కావచ్చు, చాలా సందర్భాల్లో అధికార పార్టీలు చేస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంగా రకరకాల అంశాలను తీసుకొచ్చి మాట్లాడి ఇరిటేట్ చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుందేమో. కానీ అలాంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం సెషన్ అంతా ఫాలో అవుతున్న వాళ్ళకు చూస్తున్న వాళ్ళకి అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల దగ్గర విషయ పరిజ్ఞానం లేదు అని అర్థమైంది. నిన్న సభలో హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేజ్ చేసిన పాయింట్స్ అకాడమిక్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ రేజ్ చేశారు. ఆ పాయింట్స్కి హరీష్ రావు సమాధానం చెప్తూ ఉన్నారు. సో చర్చ కాస్త ఈయన అడగడం ఆయన చెప్పడం ఈయన అడగడం లాగా నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. మేడిగడ్డ బదులు మేడిగడ్డకి ఎందుకు వచ్చారు తమిడిహట్ నుంచి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో సడన్గా జూపల్లి కృష్ణారావు లేశారు. ఎందుకు లేశారో తెలియదు. జూపల్లి కృష్ణారావు నిన్న తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ని ఇబ్బంది పెట్టారు, ఇరుకును పెట్టారు. జూపల్లి కృష్ణారావు చేసిన పని కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఫేస్ సేవింగ్ లేకుండా పోయింది. ప్రధానమైన అలిగేషన్ మొత్తం కాళేశ్వరం అంశానికి సంబంధించి ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంటే అక్కడ కట్టకుండా మేడిగడ్డ దగ్గర కట్టారు, మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాట్లాడుతున్న మాట. ఈ అంశంలో జూపల్లి కృష్ణారావుకి ఎవరైనా చెప్పారో మరి ఆయన తట్టిందో తెలియదు కానీ ఒక కొత్త లాజిక్ ఆయనకు వచ్చింది. ఏంటో లాజిక్ అంటే తమ్మిడిహట్టి దగ్గర నీ వాటర్ అవైలబిలిటీ ఉంది, మేడిగడ్డ దగ్గర తమ్మిడిహట్టి దగ్గర కంటే మేడిగడ్డ దగ్గర ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంది అని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. బీఆర్ఎస్ సర్కార్ చేసింది అలా. సో తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ వరకు గోదావరి ప్రవహించే క్రమంలో కొత్తగా వచ్చిన ఉపనదులు ఏంటో చెప్పండి. కొత్తగా వచ్చిన ఉపనదులు ఏవి లేకపోతే ఇక్కడున్న వాటర్ ఇక్కడ ఉంటుంది కదా, కొత్తగా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే డౌట్ వచ్చింది ఆయనకి. 3 సార్లు ఆయన లేశారు ఇదే అంశాన్ని. నాకు ఒక్కటి ఆన్సర్ చెప్పండి, సిడబ్ల్యూతో సంబంధం లేదు, ఇంకెవరితో సంబంధం లేదంటూ పదే మారాన్ చేశారు ఆయన అసెంబ్లీలో. చేస్తే అప్పుడు హరీష్ రావు చెప్పారు. ఆ టైంకి హరీష్ రావు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తర్వాత ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారేమో ఆయన చెప్పారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు వాగులేంటి, తెలంగాణ వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు వాగులేంటి, ఇక్కడ ఈ వాగులు నదులు కలవడం వల్ల 140 టీఎంసీల వాటర్ అడిషనల్గా ఉంది, ఇగో ఈ నదులు ఇంత సామర్థ్యంతో వచ్చి కలుస్తాయనే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారు. చెప్పిన తర్వాత అసలు ఇంక ఇష్యూ లేదుగా. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది అనే మాట హరీష్ రావుతో అకాడమిక్గా ఆన్ పేపర్ జూపల్లి కృష్ణారావు చెప్పించారు. ఇంక చర్చ ఏంటి అసలు? జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి మంచి చేశారా నష్టం చేశారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు ఈ చర్చలో ఎందుకు పార్టిసిపేట్ చేశారో అర్థం కాల. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడాల్సిన సందర్భంలో ముఖ్యమంత్రి తర్వాత హరీష్ రావు మాట్లాడేలా ఆయన ఏదో ఆన్సర్ చెప్తున్నారు. సడన్గా మంత్రులు లేశారు. హరీష్ రావు ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి, మంత్రులకు సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేచి ఆయన మాట్లాడిన మాటలు నిన్నటి చర్చకు సంబంధం లేని రాజకీయపరమైన విమర్శలు మాత్రమే. ఒక్క సెంటెన్స్ కూడా, ఒక అక్షరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లాభం చేసేవి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే మాట ఒక్క మాట కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాల. నైతికంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికలకు ముందు వరకు చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం అనేది, ఆయన మాట్లాడుతూ పదే రాజకీయపరమైన విమర్శలు చేయడం అనేది, ఆయన మాట్లాడుతూ పదే వార్నింగ్లు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. పైగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిందనే విషయాన్ని కొత్తగా సభ దృష్టికి తీసుకొచ్చారు ఆయన. సభ దృష్టికి తీసుకొచ్చి ఆయన తేల్చింది ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళని కాళేశ్వరంగా మార్చాలని బీఆర్ఎస్ సర్కార్ అనుకోలేదు కాబట్టి ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఈ హడిల్స్ ఇవన్నీ తెలిసి అప్పుడు మార్చింది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కలిగించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్టింగ్లో ఆయన ప్రసంగంలో చాలా అకాడమిక్గా మాట్లాడారు, చాలా ఫ్యాక్ట్స్ చెప్పారు. సో ఆయన మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వడం కనపడింది. గతంలో కాళేశ్వరం అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అనే మాట ఆన్ రికార్డ్ మాట్లాడారు, అందరం చూసాం.
అని రికార్డు మాట్లాడు తప్పేం కాదు, మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, రేపు పొద్దున పెట్టండి అని అడగడం తప్పేం కాదు, సభ్యుడికి సంబంధించిన రైట్ అది. నిన్న కూడా ఈవెన్ హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు, 600 పేజీల రిపోర్టు 3 గంటల్లో అన్నారు, 1 గంట ముందు మాకు ఇచ్చారు, మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, అయినా సరే మేము ప్రిపేర్ అయ్యి వచ్చామని చెప్పారు. బట్ ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అన్నారు. అది అందరం చూసాం. మీరు ప్రిపేర్ అయ్యి రాలేదన్నారు, మేము మాత్రం ప్రిపేర్ అయ్యి వచ్చామంటూ హరీష్ అన్న మాటకు ఇమీడియట్గా ఆయన లేచి ఫ్రస్ట్రేట్ అయిపోయారు. సిగ్గుందా, ఇంకేదో మాట మాట్లాడారు. నిజానికి ప్రభుత్వం బీఆర్ఎస్ని గ్రిల్ చేయాలనుకున్నప్పుడు, ప్రభుత్వం బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నప్పుడు కోపం, ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్కి రావాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల్లో కనపడింది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ ఆన్ రికార్డ్ సీఎంఓలో సి బ్లాక్ దగ్గర మాట్లాడడం గుర్తుంది నాకు. చాలా సందర్భాల్లో మాట్లాడారు, ఆయన ముఖ్యమంత్రిని కలిసి మరీ మాట్లాడారు. ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సభలో ప్రస్తావించిన సందర్భంగా మీరంతా వెళ్ళి సోనియా గాంధీని కలిశారు కదా అనే లాజిక్ తీసుకొచ్చారు ఆయన. కాళేశ్వరం అంశంపైన చర్చ జరుగుతున్నప్పుడు కాళేశ్వరం బాగుంది కదా నువ్వు గతంలో అన్నావు కదా అన్నప్పుడు ఆయన ఇంకో టాపిక్ అక్కడ తీసుకొచ్చి మాట్లాడారంటే కాళేశ్వరం బాగుందని నేను అప్పుడు చెప్పానని ఒప్పుకున్నట్టు కదా. సో ఇవన్నీ కూడా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. మొత్తం చర్చలో నేను అబ్జర్వేషన్ దాదాపు 7 గంటలకు పైగా సెషన్ అంతా చూస్తూ ఉన్నా, ఫాలో అవుతూ ఉన్నా. బట్టి విక్రమార్క కొన్ని రాజకీయపరమైన విమర్శలు చేసినప్పటికీ అకాడమిక్గా మాట్లాడారు. ఇది మేం చేసిన విచారణ కాదు, మాకు కక్ష లేదు బీఆర్ఎస్ పైన, గత ప్రభుత్వం పైన మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక సుప్రీంకోర్టు నుంచి న్యాయమూర్తిని తీసుకొచ్చి ఆయనతో మేము విచారణ చేయించాం. ఆయన విచారణ చేసి ఇచ్చిన రిపోర్ట్ని మేము సభ ముందుంచాం. ఆయన విచారణ ఆయన ఒక్కడే చేయలేదు, ఆయన విచారణకు కేసీఆర్ గారు వెళ్ళారు, హరీష్ గారు వెళ్ళారు, ఇంకా చాలామంది అధికారులు వెళ్ళారు. అందరిని పిలిచి మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్టు ఇది ఆయన ఇచ్చిన రిపోర్టుగా చూడండి తప్ప ప్రభుత్వం చేస్తున్న కక్షగా చూడకండి అంటూ మాట్లాడిన మాటలు చాలా వ్యాలిడ్గా అనిపించాయి. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతున్నట్లుగా అకాడమిక్గా కనిపించాయి. నిన్నటి సభలో భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి మినహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫ్రస్ట్రేషన్ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. సేమ్ టైం ఎవరైతే ఈ ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉన్నారో చంద్రశేఖర్, ఆయన గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనిచేశారు, 2021 వరకు పనిచేశారు. ఆయన పనిచేస్తున్న సందర్భంగానే పోలవరం ప్రాజెక్ట్ అనేక సందర్భాల్లో కూలిపోయింది. అటువంటి వ్యక్తి ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్నారు. ఆయన వచ్చి కాళేశ్వరం కూలడానికి సంబంధించి ఇంకేదో అంటే నివేదిక ఇచ్చారు. అటువంటి వ్యక్తి ఇచ్చిన నివేదికకు వ్యాలిడిటీ ఏముంటుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వచ్చిన ప్రశ్నకు ఆన్సర్ చేయటంలో ఇబ్బంది పడ్డారు, ఆన్సర్ చేయలేకపోయారు. ఆ రకంగా ఈ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాంటి ఒక ఇంప్రెషన్ ప్రజలకి కలిగేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి బిహేవ్ చేశారు ఇరిగేషన్కి సంబంధించిన మంత్రిగా. సో ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ పైన ఏదో జరుగుతోంది, మొత్తం అసెంబ్లీకి వచ్చేస్తుంది, బ్రహ్మాండం బద్దలైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ పనికి అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల అవినీతి ఏంటో అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు కాబోతోంది అని జరిగిన ప్రచారం కాస్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చేసిన ప్రకటనల కారణంగా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ని ఇచ్చింది. మిగతా మంత్రులు ఎవరూ మాట్లాడకుండా బట్టి రేవంత్ రెడ్డి మాత్రమే మాట్లాడున్నా, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురే మాట్లాడున్నా కాంగ్రెస్ పార్టీ కొంత రాజకీయంగా అడ్వాంటేజ్ వచ్చేది. రాజకీయ అడ్వాంటేజ్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నానంటే మొత్తం వ్యవహారం రాజకీయ అడ్వాంటేజ్ చుట్టూ తిరుగుతోంది, రాజకీయ అడ్వాంటేజ్ కోసం మాత్రమే జరుగుతున్నట్టు కనపడుతుంది కాబట్టి. సో మంత్రుల ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్కి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చింది నిన్నటి సభ జరిగిన తీరు చూసిన తర్వాత.